ఉండాలి, సోల్ ఉండాలి, లేకపోతే నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. నిజంగా అలాంటి మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు. ఇచ్చిన వాళ్ళు చాలా మంది డబ్బులు తగ్గ నెలకి 2 సినిమాలు, సంవత్సరానికి 10 సినిమాలు తీసేస్తారు. అట్లా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే మళ్ళీ ఇదే టైం దాకా గుర్తుపెట్టుకుంటాం. ప్రతినిధి అనే ఒక చిన్న సినిమా ఇంకా గుర్తుంది అంటే కేవలం ఒక మంచి కంటెంట్ ఉంది. దీంట్లో కూడా చాలా కంటెంట్ ఉంది. మీరు అందరూ పోస్టర్ చూసి చంద్రబాబు నాయుడుకి సంబంధించింది సినిమా అని మాత్రం అనుకోవద్దు, రాజకీయాలకు సంబంధించింది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ప్రతినిధి 2 ఈ మూవీలో నేను సీఎం వైఫ్గా చేశాను. అంటే సచిన్ ఖేడికర్ గారు ఆయనతోటి ఫస్ట్ టైం ఇంత మంచి మూవీలో, ఎస్పెషలీ డెబ్యూ డైరెక్టర్ మూర్తి గారు, TV5 ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, మనకందరికీ తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీసినారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్. అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది రోల్ కూడా నాది. అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ. అండ్ చాలా నిక్ ఆఫ్ ద టైం. ఎల్లుండి అంటే ఓటింగ్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ఏమిటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజినెస్ లేకుండా మొత్తం పాపులేషన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూత్, యునో, దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ముందుకు వచ్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు ఓట్. సో ఓట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. సో మీరు కూడా విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్. అంటే మంచిగా అంటే ఒక డెమోక్రాటిక్గా యూనో గవర్నమెంట్ రన్ చేయడం మీ హ్యాండ్స్లో ఉంది. అది చాలా బాగా కన్వే చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి, దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి. ప్రతినిధి 2 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3. అండ్ అందరూ కూడా నేను ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్, ప్లీజ్ కమ్. అండ్ ఇది డైరెక్టర్ గారి డెబ్యూ మూవీ. సో ఆయన ఇంత బాగా ఒక ప్రోలా హ్యాండిల్ చేశారు. అస్సలు నాకు కూడా అనిపించలేదు ఎప్పుడైతే నేను చూసానో మూవీ దాట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇలాంటి గుడ్ మూవీస్ మనకి మళ్ళీ రావు కదా. సో ఇట్ ఈస్ క్వైట్ అ రేర్ థింగ్. దెన్ వెన్ స్పెషలీ హీస్ టచింగ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. మంచి రఘుబాబు గారు ఎవరిని కాదనలేం. ఇంకా మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్. అయితే చెప్పకర్లా. దినేష్ తేజకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో క్యారెక్టర్ ఎవరు చేయాలంటే నేను ఎవరికి ఏం చెప్పలే. రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను. ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు. ప్లేబ్యాక్ నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క, సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన సినిమాలో నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూసా సెట్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే, నేను నీకు విషయం చెప్తా అన్నా, రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చే అన్న. క్యారెక్టర్ కూడా చెప్పలా, సెట్కి వచ్చి యాక్ట్ చేశాడు. చిన్ను థ్యాంక్ యూ. నన్ను నమ్మావు, ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు, ఆర్టిస్టులు నన్ను నమ్మారు, అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు, డిఓపి నన్ను నమ్మారు, అండ్ ఆల్ టెక్నీషియన్స్, చిత్రం అందరూ, ఒక్కళ్ళ పేరు కాదు, ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చైర్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగాను. వీళ్ళందరూ సహకారం. సార్, మీ మూవీ చూసాక చాలా మంది ఓటేస్తారని మీరు మెన్షన్ చేశారు. సో ఇంకో 2 days ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ అండ్ ఆంధ్రాలో కూడా. సో ఓటర్స్కి మీరేం చెప్తాం? నేను అదే చెప్తాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థే మన జీవితాన్ని శాసిస్తుంది. అమ్మా నాన్నలకు మీరు పుట్టినా కానీ, నువ్వు పుట్టేవు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ, చనిపోయిన తర్వాత నీ పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపేయండి.